విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ దినియాలు. సో మీరు ఇన్ని రోజులు దోశ, ఇడ్లీ, వడ, పూరి ఇట్లాంటి డిఫరెంట్ ఇట్లాంటి ఆయిల్ ఫుడ్స్ టిఫిన్ చేసి ఉంటారు. కానీ మీరు ఎప్పుడన్నా జొన్న గట్క, రాగి ఉప్మా ఇట్లాంటి డిఫరెంట్ ఐటమ్స్ ఎప్పుడన్నా టేస్ట్ చేసిర్రా? సో ఈ పేర్లు మీరు ఫస్ట్ టైం వింటుండొచ్చు, కానీ మీ ఇంట్లో మీ అమ్మమ్మ వాళ్ళని, నాయనమ్మ వాళ్ళని అడగుర్రి. వాళ్ళు అప్పట్లో ఎంత మంచిగా తింటున్నారో దాని గురించి మొత్తం డీటెయిల్ గా చెప్తారు అనమాట. అది హెల్త్ కి ఎంత మంచిది, అప్పట్లో వాళ్ళు అది తిన్నారు కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు అట్లా మంచిగా గట్టిగా ఉన్నారు అనమాట. మనము మన లెక్క బర్గర్లు, పిజ్జాలు అప్పట్లో లేకుండే. సో అట్లాంటి ఫుడ్ ఐటమ్స్ దొరికే ప్లేస్ ఒకటి నేను మీకు పట్టుకొచ్చేసిన అనమాట. అది వచ్చేసి యూనిక్ మిల్లెట్ మార్ట్. ఇది వనస్థలిపురంలో ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ ఏమేం ఐటమ్స్ ఉన్నాయి అనేది లోపలికి వెళ్ళి ఒకసారి టేస్ట్ చేసి అసలు మేకింగ్ ఎట్లా చేస్తారు చూసి అవి ఎట్లా టేస్ట్ ఎట్లా ఉంటాయి, హెల్త్కి ఎంత మంచిదో మొత్తం డీటెయిల్గా వద్దాం పదండి. సాల్ట్, పుట్నాలు, పల్లీలు, అందుకే సాల్ట్ వేస్తాం. సాల్ట్ వేస్తే గొట్టు రాదు. ఈరోజు ఈ యూనిక్ మిల్లెట్ మాల్ట్ వనస్థలిపురంకి విజిట్ చేసి దీని యొక్క టేస్ట్ చూడమంటే ఈరోజు ఫస్ట్ డే మేము విజిట్ చేసాము. విజిట్ చేసిన తర్వాత ఇక్కడ రాగి ఉప్మా అండ్ జొన్న అంబలి పెట్టడం జరిగింది. సో ఇవి నేను అది తిన్నాను, ఇది తిన్నాను. తర్వాత రెండిట్లో టేస్ట్ అద్భుతంగా ఉంది. సో నవడేస్ మనకేంటంటే ఈ షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరుగుతున్నందువల్ల మనము ఏదైతే మన పూర్వీకులు మనకు చూపించినటువంటి ఆహార పదార్థాలు అయినటువంటి జొన్నలు, రాగులు, కొర్రలు, అంబలి, తర్వాత ఈ వీటితో తయారు చేసినటువంటి ఈ ఐటమ్స్ తినడం వల్ల మనకు పూర్వీకులు మన బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది, మజిల్ పవర్ పెరుగుతుంది, అదేవిధంగా నర్వస్ సిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది. తర్వాత చిన్నపిల్లలు కూడా ఆ మైండ్ గ్రోత్ అనేది బాగుంటుంది. కాబట్టి ఇది అందరు కూడా సజెస్టబుల్. ఇది ఎట్లాంటి హార్మ్ఫుల్ కాదు. మనం మైదా, గోధుమ కంటే కూడా ఇవి మన లోకల్ ఫుడ్, మన తెలంగాణలో తయారైన ఫుడ్. కాబట్టి మన లోకల్గా ఏదైతే తయారైందో ఆ ఫుడ్ మనం తినడం వల్ల మనకు చాలా మంచి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది, మానసికంగా శారీరక ఆరోగ్యం పెరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వచ్చి టేస్ట్ చూసి, మీకు అవకాశం ఉంటే టేస్ట్ చూసి తమ యొక్క అభిప్రాయం తెలియజేసి ఇచ్చి షాప్ వాళ్ళకి ప్రమోట్ చేయాలి. ఇలాంటి ఫుడ్ మనకు ఇంకింత చేయడానికి కూడా సిటీలో ఇంకా ఎక్స్పెన్షన్ కావడానికి కూడా చాలా అవకాశం ఉంది. కాబట్టి ఒకరిని చూసి ఒకరు పెరుగుతుంటారు. కాబట్టి ఇది నాకు చాలా బాగా నచ్చింది. కాబట్టి మీరు కూడా విజిట్ చేసి మీ యొక్క అభిప్రాయం కూడా మీరు రివ్యూ ద్వారా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? సత్యమ్మ. సత్యమ్మ. ఇప్పుడు నువ్వు ఇవి తిన్నావు కదా, జొన్నతోటి ఉప్మా, రాగి ఉప్మా ఇవన్నీ తిన్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగానే ఉన్నాయి. మంచిగా ఉందా? నువ్వు చిన్న ఉన్నప్పుడు చేసుకుంటుండేనా? ఇంకెక్కువ చేసుకునేది, ఇంకా బాగా చేసుకునేదా? మొత్తం అదే తిన్నాం మేము. మీరు మొత్తం అవే తింటుండే? జొన్న సద్ద రొట్టెలు చేసుకున్నాను. రొట్టెలు అవే మాకు అవి ఊరన్నవే లేకుండా. ఇప్పుడు అనుకున్నట్లు ఈ బర్గర్, చికెన్, మటన్ అవన్నీ లేకుండే కొడుక మాకు. మాకేమైనా బర్రెలు, పాలు, నెయ్యి. అప్పుడు మా పాలు మేమే తాగేది, మా బర్రెలు మేమే వేండుకునేది. మేము ఒకరు పోదామన్నా వాడు కూడా అడగపోయేది. మేమే అన్ని భరించుకునేది. చల్ల పోసుకొని ఇంత అన్నం పెట్టుకొని తిని పోతూనే ఉండేది. అడిపాడు అన్నం తింటున్నా మరి అప్పుడు ఇవే చేసుకుంటున్నా. ఇవన్నీ మేము తినపోయేది. మాకు పొద్దున్న చేసి పండాయి, పొద్దున అడింపండాయి, మా బావులు, చిలకలు అవన్నీ చేసుకుంటూ ఉంటే అనకు మాకు ఇంకా సిద్ధిండి చేసుకుని తిన్నాం. మురుకులు ఏమైనా పండుగ వస్తేనే అవి మేము చేసుకుంటాం. పండుగ వస్తేనే అవి చేసుకునేది. ఏమైనా జొన్న బువ్వ, సద్ద బువ్వ, రొట్టెలు, జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలు, గోధుమ రొట్టెలు కూడా లేవు మాకు. లేవు. జొన్న రొట్టెలు ఇంకేం చేసుకుంటుండే? జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలు అవి కూడా రొట్టెలు పిండి పట్టించుకొచ్చుకొని రొట్టెలు చేసుకుంటాం. ఎట్లా చేసుకుంటుండే మరి మీరు? ఈ రాగులు, ఈ సజ్జలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎట్లా చేసుకుంటే? అన్ని ఉండే పిండి, గిన్నెలో పిండి పట్టుకుని మేము ఇసురాయి తోట రాయి మీద ఇట్లా 3 కిలోల సద్దలు ఇచ్చితే 3 కిలోల రొట్టెలు చేసేది నేను.
మాకు దందా పెద్దగా. నువ్వు ఒక్కదానివే? మరి ఒక చేసేది, ఒక ఆమె ఇంకో పని చేసేది మా ఏరాలు. అందుకే ఇప్పటివరకు ఇంత గట్టి ఉన్నావు నువ్వు. ఆమె కొడుకు మేము జొన్నబూ సద్దబూని ఎక్కువ తిన్నాం, కానీ పాలు పెరుగు తాగినాం. ఇప్పటికి కూడా నేను ఆ సల్ల లేని అన్నమే తినా. అవునా? అడుగు మా పిల్లల ఒక్క పూట కూడా లేని తిన నేను. ప్రతి పూట చల్ల వేసుకుంటా? కొంచెం అది ఉంటేనే నాకు తిన్నట్టు కొడుతుంది. ఇంత తిన్నాను. అవునా? అప్పట్లో ఉన్న తిండి ఇప్పుడు ఉంటుందా? లేదు, ఇదేందో పాటు తింటూనే ఉంటారు. బుర్రు అంటే అది తింటారు, ఇది తింటారు, ఇది తాగుతారు, అది తాగుతారు, అన్ని పోతూనే ఉంటాయి. ఎక్కడో జీవితం అయిపోతాయి. మొత్తం ఏముంది, మన కోడి పిల్లలు ఎట్లా పెంపైతురో, కూరం పాల పిల్లలు మనం కూడా అట్లనే పెంపైతురు. పిల్లలు కూడా అట్లా పెంచుతారు ఇప్పుడు. ఇప్పుడు నాకా నేను స్వాతంత్రం వచ్చినప్పుడే 8 ఏళ్ళు ఉన్నా. స్వాతంత్రం వచ్చినప్పుడు 8 ఏళ్ళు. అచ్చా, అయితే నువ్వు ఇప్పటి వరకు ఇంత గట్టి ఉండడానికి కారణం నీకు ఆ ఫుడ్ అప్పటి నుంచి? మరి అప్పటిదే నాయన, మరి ఇప్పటి వారం కాదు. ఇంకా తాత ఇంకా గట్టిగా ఉండే. అవునా? నిన్న మొన్న ఎప్పుడు తాత కానీ తాత 90 ఏళ్ళకి వచ్చింది. ఒక్క 90 ఏళ్ళు. అవునా? అచ్చా, సరే. మరి ఇప్పుడున్న జమానాల పిల్లలకి ఏం చెప్తావు నువ్వు అసలు తిండి విషయంలో? వాళ్ళు తింటారా మనం చెప్పి ఆమె ఎక్కడ ముసలారం అంటాడు. వాళ్ళు తినరు వాళ్ళు తినరు. మా పిల్లలు ఎవ్వరు తినరు. తినిపించినా కానీ అది కాదు, ఇది కాదు, ఇది కాదు. అదే బలం. ఇప్పుడు నేను మనం చెప్తున్నా, ఇప్పుడు ఈ రౌండ్ పిల్లగాడు మన ఇంటి దగ్గరనే ఉంటాడు. మన పిల్లగాడే ఆడు. ఇక వాడు జర ఎక్కిరుకుంటాడు. కొడుకు టైం లేక ఉంటావురా అంటే ఉంటా. అన్నం ఇచ్చిండు, రామన్న అని వచ్చిండు, పంపించు. నువ్వు ఒక వారం రోజులు పని నేర్పించుకున్నాక తర్వాత క్లాస్ సంగతి ఇంకా సిరికొడక నువ్వు. ఎందుకంటే సడన్గా వానికి అది ఇది అని అనొద్దు అంటే వీడంటే నేను పప్పు తినను అని గుర్తయింది. అది ఏం తినవురా? పప్పు తినక బీరకాయ, బెండకాయ, కూరకాయ, కూరగాయలు అవి తింటే ఇప్పుడు తింటే పొద్దుగాడు ఇంత తినమంటే. కూరగాయలన్నీ అప్పట్లో మీరు ఈ కూరగాయలు ఉంటుండేనా? మేము పండించుకునేది. మీ సొంతం కూడా అవి కూడా పండించుకునేది. ఒడ్లు మనే, బియ్యం మనే, జొన్నలు మనే, సద్దలు మనే, అన్ని మనే ఇంటివే. మీ ఇంటి చేసుకొని ఇంటి చేసుకొని. సరే సరే అమ్మా. ఇప్పుడు ఈ పెద్ద ఆయన అయితే సద్దనం అంటే తినపోయేది. చిన్నోడు తినేది. ఏది గట్క పెట్టినా ఏది పెట్టినా తాగేది. మీడియాలోనే మెతుకులు పెట్టేది తినేది. సద్దన్నం ఎట్లా తింటారు మళ్ళీ? మేము రోటి పోసి సద్దలు కొట్టేది, దంచేది, మెత్తగా దంచి అంత పొడిగా దంచి ఇక పొయ్యి మీద ఎసరు పెట్టి కుండలో పెట్టి ఆ కుండలనే పోసేది. పోసి ఇక మస్తుగా మనం దాంతో చెంచుతో ఉంటే కలపం గట్టిగా అయ్యేది. ఇంకా గట్టిగా అయితే ఇక మేము ఆనాడు గుట్టల పంట ఆకులు, చెట్లు, గుట్టలు తిరిగి ఎడ్లకు మేత లేక ఆకుల పంట తిరిగేది. మేము గుట్టలు కుండలు అడుగులు అయితే ఇంతమంది మీరు పాలగోకినట్టే. అది పోయమ్మ పెరుగు పోసుకొని తింటే ఏం మజా అది. అంత మంచిగా నిజమే కొడుకు. అంత పెరుగు పోసుకొని కలుపుకుంటే ముద్దుగా మెత్తగా అయ్యేది పాలగోకు లెక్క అది. అది మేము పాలు కూడా పిడికెలు కొట్టి ఒక గుంత తోడి గుంతల పిడికెలు వేసి నిప్పేసి ఆ పిడికెల మీద పాలకుండ పెట్టేది. ఆ పాలు కూడా కాయ ఇంతేరు పట్టు కట్టుకునేది ముద్దుగా. ఆ అట్టు తీసి ఓ దాంట్లో పెట్టి 2 రోజులు 3 రోజులు చేస్తే ఇంత నెయ్యి వెళ్ళేది. 2-3 లీటర్ల పాలు ఒక బరి చేసుకుంటాం. అప్పుడు అమ్మేది లేదు. మేమే భరించుకున్నాం కానీ అమ్మడిపోయేది. అప్పుడు ఎవడు కొన్నాడు? ఎవడు కొనలే అన్నాడు. ఎవడు కొనలే, ఎవరు కొండే ఎవరు తిండి అంతా మేము ఇదే తిండి బట్టి. సరే సరే అమ్మా. ఇప్పుడు ఏమైనా ఇంకా మా పిల్లలు పెద్ద అయినాక ఇక వీళ్ళని అక్కడ తోలి మంది పిల్లలకు నేను మాత్రం జీతగాళ్ళ రాజు కొడుక నేను ఒక్కదాన్ని తిండి. ఎన్నడైనా నేను ఇద్దరు జీతగాళ్ళకి పెట్టి నా పిల్లలు ఏమో బయట ఉన్నారు. వాళ్ళే నా పిల్లలని కూడా నేను వాళ్ళకు ఒక్క మాట రావద్దు. ఎందుకంటే పలానా కాడ ఉంటే నాకు పెట్టలేదని పేరు రావద్దు. నేను మంచి పేరు తెచ్చుకోవాలి అని నేను వాళ్ళకి మంచిగా పెట్టుకొని మంచిగా తినబెట్టుకొని మంచిగా ఉంచుకునే. ఇద్దరు మనుషులు తిండికి పెట్టే నెత్తిలో బరువు మోయలేక 2 కిలోమీటర్లు 4 సద్దలు ఇంత సల్లబుడ్డి పెట్టుకొని పోతే నా దిమ్మ తిరిగేది. 3 నెలల పిల్లని నా బిడ్డను సంకర వేసుకొని పోయినా పానముసలల్లా. అట్లా తిరిగినా కానీ ఇట్లా మాకు ఇదంతా తెలియదు. చాలా తేడా. ఇప్పుడే కూర పడతాం, ఎడబట్టాలి కూరలు ఇప్పుడే కాలుకుంటుపోతాయి. జసేపు రెస్ట్ అంట, జసేపు నిద్రలు అంట. మాకు ఆ నిద్రలే ఇప్పటికి కూడా నాకు అదే నిద్ర. నైట్ కూడా నేను వండుకుంటే ఆ టైం కాగా 2:30కే మెలకు వస్తుంది. నేను ఎంత సచ్చినా నాకు నిద్ర రాదు.
అవునా అప్పటికే నేను మెలకతోటి ఉండి అప్పుడు మాకు అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు ఆమె లేచి ఏ రాత్రిలో పని చేసేది దొంగతనంగా సప్పుడు కాకుండా ఈమె లేపొద్దని పొద్దుగా లేచి ఆమె వచ్చి పెట్టేది నన్ను అట్లా ఒత్తకుంటే నేను మెలకతోటి ఉండేది ఆమె ఎప్పుడైతే గుక్కు అనేది నేను గలుక్కుని లేచిపోయేది అట్లా ఆ తెలియదే ఉండే నేను సరే అమ్మా అట్లనే ఉండేది సరే థ్యాంక్ యూ ఫుడ్ చాలా బాగుందండి. హెల్తీగా ప్యూర్ ఆర్గానిక్ మన ఇంట్లో హోమ్లీ ఫుడ్ లాగా ఉంది. చాలా బాగుంది, రెగ్యులర్గా తినొచ్చు. నేనైతే మధ్యాహ్నం బాక్స్లోకి కూడా తీసుకెళ్తున్నా అప్పుడప్పుడు. ఈ జొన్నలు ఈ రాగులు ఇవన్నీ ఉన్నాయి కదా ఆర్గానిక్ ఫుడ్ తోటి. అవును, ఇది తినడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంతకుముందు ఉండే చాలా బాడీకి అయితే చాలా ఫ్రీగా స్మూత్గా, నెక్స్ట్ ఫ్రీగా డైజెషన్ చాలా మంచిగా అవుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి? దీనివల్ల హెల్త్ బాగుంటుంది, నెక్స్ట్ బాడీ మన కంట్రోల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఈ రాగి ఉప్మా వేస్తున్నారు కదా, సో ఇప్పుడు ఈ రాగి ఉప్మా మేకింగ్ మీరు ఎక్కడ నేర్చుకున్నారు అసలు? ఇక్కడ బిఎన్ రెడ్డి దగ్గర. బిఎన్ రెడ్డి మీరు ఇంతకుముందు అంటే ఫస్ట్ టైం వారం రోజులు అవుతుంది. ఓకే, ఇదేంటంటే నల్లుప్ప. నల్లుప్పు ఓకే. నార్మల్ సాల్ట్ వాడరా అంటే దీంట్లో? నార్మల్దే వాడతాము. సాల్ట్ కంటే దొడ్డుప్పు అంటే కొంచెం ఎక్కువ, సాల్ట్ అంటే ఎక్కువ పడుతుంది. ఇది దొడ్డుప్పు అయితే ఒకసారి వేసేసుకుంటాం మనం. ఓకే, సో ఇప్పుడు దీని వల్ల ఉపయోగాలు ఏముంటాయి అంటే రాగి ఉప్మా వల్ల? ఆరోగ్యానికి మంచిది చాలా. మీరు చిన్న ఉన్నప్పుడు తిన్నారా అంటే? చిన్నగా ఉన్నప్పుడు అంటే తినలేదు. మన కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత మా పిల్లలు పుట్టిన తర్వాత రాగి జాగ్రత్త తాగడం ఇంట్లో. అంత తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఐటెం. అంటే మీ పేరెంట్స్ కానీ అప్పుడు పేరెంట్స్ అంటే అప్పుడు తినేది కూడా కొర్రలు తిన్నారు మా పేరెంట్స్ అయ్యింది. కొర్రలు అంటే ఎట్లా చేసుకుంటారు? కొర్రలు అంటే అది నానబెట్టి 1కి 2 వేసి ఉడకబెట్టి పొంగల్లా చేయొచ్చు, రైస్ లా తినొచ్చు. సో మీకు ఇంకేమేమి స్పెషల్ ఐటమ్స్ చేయడానికి వచ్చా? అంటే మిల్లెట్స్ తోటి అన్ని చేస్తారా? అన్ని చేస్తా. వారం రోజులు అయింది నేర్చుకుని. 2 రోజులు ట్రైనింగ్ అయ్యాను అంతే. సో ఇవి చేయడానికి ట్రైనింగ్ తీసుకున్నాడా? అన్న వాళ్ళ వైఫ్ బాగా చేస్తారు. అంటే ఒక ఐటమే చేస్తుంది ఆవిడ. ఒకసారి అక్కడ కూడా వెళ్తే మీకు ఐడియా ఉంటుంది కదా. సో మరి ఇప్పుడు రాగి ఉప్మా వేస్తున్నారు కదా, అందులో రవ్వ వేసుకున్నారు కదా, ఉప్మా రవ్వనే కదా? ఉప్మా రవ్వ వేయాలి, ఎందుకంటే దీనివల్ల కొంచెం మరీ ఇది కొంచెం జోరుగా రాదన్నమాట. అందుకే 1కి అంటే ఈక్వల్గా 2 వేస్తామన్నమాట. అదెంత తీసుకుంటారు? 5 అంత కొలత. అంటే మొత్తం గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం ఉండడానికి రవ్వ వాడతారా? అంతా నేర్చేస్తాను నేను కూడా. ఏముంది జస్ట్ ఇది నేర్చుకునేది ఏం లేదు, 2 రోజులు చూసాను అంతే. ఇది ఒక్క ఐటమ్ చూడలేదు, ఇట్లా చెప్పింతాను చేశాను. నెక్స్ట్ అది జొన్నలు ఉన్నాయి కదా, పచ్చ జొన్నలు, అవి నైట్ నానబెట్టాలి. నానబెట్టి పలుకుగా చేయాలి. చేసి తోటకూర, అది ఆలు, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా పెసరపప్పు వేయలే, మర్చిపోయి. పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు, వేసినా పర్వాలేదు. పెసరపప్పు వేస్తే ఇంకో టేస్ట్ వస్తుంది. జొన్న గట్క. జొన్న గట్క.
పేరు రామకృష్ణ, ఆర్కే అంటారు. ఆర్కే అంటారు. సో మీ యూనిక్ మిల్లెట్ మాల్ట్ అని పెట్టడానికి గల మోటివ్ ఏంటి, అసలు మెయిన్ రీజన్ ఏంటి, ఎందుకు పెట్టాలనుకున్నారు? మెయిన్ రీజన్ కరోనా తర్వాత పబ్లిక్ లో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయింది. అసలు ఏదన్నా వర్క్ వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా పబ్లిక్ లో చాత కాకుండా అయిపోవడము, ఈ మెడిసిన్స్ వల్ల, ఇంజెక్షన్స్ వల్ల మనిషిలో బలం లేకుండా అయిపోయింది. సో దానికోసమని ఈ కరోనా తర్వాత మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలకి జంక్ ఫుడ్ కాకుండా ఒక ప్రోటీన్ ఫుడ్, ఒక న్యాచురల్ ఫుడ్, మన పూర్వీకులు ఏదైతే మంచి ఫుడ్ తీసుకునేటోళ్ళో అది మళ్ళీ రిపీట్ చేసి పబ్లిక్ లో ఇప్పుడు యూత్ కి ఎవరికి తెలియదు, మళ్ళీ దానికోసమని మేము ఇవన్నీ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయన్నా? మా దగ్గర మిల్లెట్స్ తోటి చేసిన లడ్డూలు, అన్ని రకాల లడ్డూలు ఉంటాయి. రాగి ఉప్మా ఉంటది, మిల్లెట్ జావా ఉంటది. అంటే 3 days, ఒక రోజు అరికెలతోటి స్టార్ట్ చేస్తే, ఒక రోజు కొర్రలు, ఒక రోజు సామలు. మీరు ఈ బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో ఏంటంటే పబ్లిక్ లో ఒక బలమైన ఫుడ్ ఇచ్చి యూత్ ని కూడా మంచిగా ఎంకరేజ్ చేయాలనే మోటివ్ తోటి మేము ఇది స్టార్ట్ చేసాం. ఓకే. సో మీ దగ్గర స్పెషల్ ఐటమ్స్ ఒకటి చూసేసి మిల్లెట్ లస్సీ అని చూసిన. మిల్లెట్ లస్సీ, మిల్లెట్ అంబలి, మిల్లెట్ మజ్జిగ ఉంటది. మజ్జిగ అంటే సో అది ఇట్లా పెరుగు బాగా చిలకరిచ్చి దాంట్లో మిల్లెట్స్ కలిపి దాంతో ప్రిపేర్ చేస్తాం మజ్జిగ. ఓకే. అది బాగా ఎండాకాలం గానీ మనిషిలో శక్తి తక్కువైనప్పుడు గానీ అది తాగితే కొద్దిగా మనిషికి బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తారు. ఓకే. సో మీ దగ్గర ఇది బాక్సెస్ ఉంది కదా, ఇది ఏంటి అన్నప్పుడు? ఈ బాక్సెస్ మేము ఇక్కడ జావా తయారు చేస్తాము. జావా ఇక్కడ తాగనోళ్ళు, రెగ్యులర్ గా రాని వాళ్ళు ఇది తీసుకెళ్లి వాళ్ళు ఒకవేళ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వాళ్ళు యూజ్ చేసుకోవాలి. సో మీ ఓన్ మేకింగ్ ఉంటుంది అనేది? లేదు, కంపెనీ నుంచి వస్తుంది ప్రోడక్ట్ అనేది. మనం ఫ్రీగా దాన్ని ఒక 10 minutes లో రెడీ అయిపోతుంది. ఓకే. ఓకే, రైట్. సో ఇప్పుడు రాగి ఉప్మా చేసిరు అంటే, ఇప్పుడు రాగి ఉప్మా చేసి చూపించు నాకు, మేకింగ్ అంతా చూసిన నేను. సింపుల్ వే ఉంది. సో ఇట్లాంటి సింపుల్ వేస్ లో మీరు ఇంకేమేమి ఐటమ్స్ జనాలకి ఇవ్వాలనుకుంటున్నారు? రాగి ఉప్మా ఒకటి, అరికెలతోటి దోశ ఒకటి, రాగి ఇడ్లీ, జొన్న గట్క. మన పూర్వీకులు, మన తాతలు ముత్తాతలు ఏదైతే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇప్పటి వరకు హెయిర్ లాస్ కాకుండా, టీత్ లాస్ కాకుండా స్ట్రాంగ్ ఉన్నారో, సేమ్ అది మేము అందియాలనే ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసాం. సో ఈ రాగి ఉప్మా, జొన్న గట్కతో ఉపయోగాలు ఏముంటాయి? రాగి ఉప్మా బేసిక్ గా మనిషికి ఏదైనా బాడీలో వేడి గానీ అది ఉంటే తక్కువ చేస్తుంది. జొన్న గట్క అనేది ఇన్స్టెంట్ ఎనర్జీని అనేది ఇస్తుంది. దాంట్లో మేము టమాటా రసము, పల్లీ చట్నీ, కొబ్బరి పచ్చడి ఇట్లాంటివి ఇస్తాం. జొన్న గట్క మేకింగ్ ఎట్లా ఉంటుంది మరి? జొన్న గట్క కూడా 10 minutes లో రెడీ అయిపోతుంది. దాన్ని బాగా బాయిల్ చేసి దాంట్లో ఇంగ్రీడియంట్స్ పాలకూర, తోటకూర, బీన్స్, క్యారెట్. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి దానికి జొన్న గట్క చేయడానికి? మెయిన్ జొన్నలతోటే అండి. జొన్నలు ఈ ఆకుకూరలు అన్ని వేసి చేస్తాము. అది బలంతో పాటు తక్కువ క్వాంటిటీ తిన్నా ఎక్కువసేపు మనకు పని మీద వెళ్ళినప్పుడు బాగా బలాన్ని ఇస్తుంది. ఓకే, రైట్, రైట్. సో మనకి ఇది రెగ్యులర్ గా ఫుడ్ లాగా తీసుకోవచ్చా మరి? రెగ్యులర్ గా తీసుకోవచ్చు. మనం ఈ పూరి ఆయిల్లో పూరి గానీ, బోండా గానీ, వడ గానీ ఆయిల్ ఫుడ్ తినే బదులు ఇది 100% బెస్ట్. తొందరగా డైజెషన్ అవుతుంది, తొందరగా బాడీకి హెల్ప్ ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. ఓకే, డన్. మరి మీకు ఇప్పుడు ఒకసారి మీరు జావా చేసి చూపెట్టండి మాకు. ఓకే. ఇది ఏం జావా అనేది? ఇది ఈ రోజు అరికెలతో చేసిన జావా. అరికెలతోటి అంటే మన నార్మల్ రాగి జావా పొడితో కలిపి రాగి జావా కలిపాము. ఇది ఓన్లీ అరికెలు పట్టించి అరికెలతోటి. ఓకే, అరికెలతోటి జావా రాగి జావా లాగానే అరికెలతోటి జావా. సో నేను ఇప్పటి వరకు అయితే నేను రాగి జావా ఒక్కటి మాత్రం విన్నా, అంబలి అంటారు కదా, అది ఒక్కటి మాత్రం విన్నా నేను. అరికెలతోటి జావా అది కూడా చేసుకోవచ్చా? సో ఒకసారి ఎట్లా చూపెట్టరా? చూడండి, అరికెల జావా ఇది. నీళ్లు వేడి చేసి దీంట్లో అరికెల పౌడర్ కలిపి కొద్దిగా బాదాము, కొన్ని జీడిపప్పు. ఓకే, జీడిపప్పు రోస్టెడ్ చేసి దీన్ని బాగా కలుపుకోవాలి. దీంట్లో మనకు ఆర్గానిక్ బెల్లం అనేది దొరుకుతుంది. ఆర్గానిక్ బెల్లం కలుపుకొని ఎవరైనా తాగొచ్చు. చిన్న పిల్లల నుంచి 2-3 years దగ్గర నుంచి 80-90 years వరకు ఎవరైనా తాగొచ్చు. ఒక గ్లాసు పొద్దున, ఒక గ్లాసు సాయంత్రం, ఒక గ్లాసు తాగితే ఇది బాగా శక్తిని ఇస్తుంది. అదే జస్ట్ అరికెలు పొడి పట్టుకోవాలి, అరికెలు పొడి చేసుకోవాలి. అంటే ఎట్లా అవి రోస్ట్ చేసి నానబెట్టి రోస్ట్ చేసి మనం పొడి చేసుకోవచ్చు. ఓకే, పౌడర్ చేసుకుని జస్ట్ మనం రాగి జావా ఎట్లా చేసుకుంటాం సేమ్ అది కూడా. ఓకే, రైట్, రైట్. సో ఇప్పుడు
నెక్స్ట్ మన లడ్డూలు ఉన్నాయి. లడ్డూల దగ్గరికి వెళ్ళిపోదాం మన ఒకసారి. ఎట్లుంటది లడ్డూల టేస్ట్ ఎట్లా చూద్దాం. సో అన్న ఇప్పుడు లడ్డూలు ఉన్నాయి కదా, నాకు అన్నిటికన్నా స్పెషల్ లడ్డు ఇక్కడ బాహుబలి లడ్డు అని ఒకటి ఉంది. బాహుబలి లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు అని పెట్టారు. అసలు దీని పేరు ఎందుకు పెట్టినా బాహుబలి లడ్డు? బాహుబలి లడ్డు అంటే దీంట్లో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వస్తాయి. జీడిపప్పు, బాదాము, కిస్మిస్, పిస్తా ఇవన్నీ వస్తాయి. సో ఇప్పుడు దీంట్లో అన్ని డ్రై ఫ్రూట్స్ తోటి చేసిన లడ్డు ఇది. మీరు బాహుబలి అని పేరు, బాహుబలి లడ్డు డిఫరెంట్ పేరు ఉండాలని అట్లా బాహుబలి అని పెట్టారు. ఓకే, డ్రై ఫ్రూట్ లడ్డు. సో పర్ పీస్ వచ్చేసి 25 రూపీస్. డ్రై ఫ్రూట్స్ అన్ని ఉంటాయి కాబట్టి అది 25. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఏ లడ్డు అయినా జస్ట్ 20 రూపీస్. 20 రూపీస్ అండి. జస్ట్ 20 రూపీస్ కి లడ్డు. ఓన్లీ మన మిల్లెట్స్ తో చేసిన. ఇవి మిల్లెట్స్ తోటి చేసినాయి. ఇవి సజ్జలు కుర్రలతో చేసినాయండి. ఇవి ఓకే, సజ్జలు కుర్రలతో చేసినాయి. ఇవి కూడా మంచి శక్తిని ఇస్తాయి. మన పూర్వీకులు యూజ్ చేసే వాళ్ళే. ఓకే, ఒకప్పుడు రైస్ అంటే ధనవంతులు వాళ్ళే తినేటోళ్ళు. ఇప్పుడు రైస్ తినడం వల్ల షుగర్ అవి వస్తుంది. ఇప్పుడు సజ్జలు కొర్రలతోటి మేము టిఫిన్స్ కూడా చేస్తాము. సజ్జలు కొర్రలతోటి టమాటా బాతు ఇట్లాంటివి కూడా చేస్తాము. అది నెక్స్ట్ వచ్చేసి జొన్న లడ్డు. జొన్నలు అంటే ఇక జొన్నలు అందరికీ తెలుసు. ఇది జొన్న లడ్డు. సేమ్ మన జొన్న పిండి సున్నుండలు చేసుకున్నాం. ఓకే, ఇది పల్లి నువ్వుల లడ్డు. పల్లీలు నువ్వులు వేసి ఇది పల్లి నువ్వుల లడ్డు. ఇది కూడా బాగుంటది. పిల్లలకి కాల్షియం పెరగడానికి దానికి ఇది బాగా యూజ్ అవుతుంది. పల్లి నువ్వుల లడ్డు. ఇదేది అవిసె గింజలు, ఫ్లెక్స్ సీడ్స్, అవిసె గింజల లడ్డు. ఇది కూడా పిల్లలకి శక్తిని ఇస్తుంది. ఇది బాగుంటాయి. ఇది రాగి లడ్డు. ఇందాక రాగి ఉప్మా చూసాం కదా, ఇది రాగి లడ్డు. ఇది బాడీలో ఉన్న వేడిని తగ్గించడంతో పాటు మన మంచి బలాన్ని ఇస్తుంది. ఓకే, మేము ఈ జావా అనేది కూడా ప్లాస్టిక్ గ్లాస్లో, పేపర్ గ్లాస్లో ఇవ్వకుండా గాజు గ్లాస్లో ఇస్తున్నాము. ఎందుకన్నట్టు అన్నది స్పెషల్ దానికి ఏమన్నా? ప్లాస్టిక్ మంచిది కాదని మేము గాజు గ్లాసే ప్రిపేర్ చేస్తున్నాము. ప్లస్ ఇది కలపడానికి కూడా మేము చెక్క స్పూనే యూజ్ చేస్తాం. ఓకే, ఓకేనా. నెక్స్ట్ రాగి ఉప్మా. రాగి ఉప్మా కూడా మేము మోదుగాకు దీంట్లోనే ఇస్తాము. రాగి ఉప్మా అనేది కూడా ఇది తినడానికి కూడా మేము చెక్క స్పూన్సే ప్రిపేర్ చేస్తాం. సో అన్న ఇది ప్రైజెస్ ఎంత ఉన్నాయన్న? ప్రతి ఒక్కటి ప్రైజెస్ మన దగ్గర రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ఇది వచ్చేసి 25 రూపీస్. దీంట్లో చిన్న గ్లాస్ వచ్చేసి 15 రూపీస్. ఓకే, ఈ రాగి ఉప్మా? రాగి ఉప్మా కూడా బౌల్ ఫుల్గా వస్తుంది. రాగి ఉప్మా కూడా 40 రూపీస్ ప్లేట్. 40 రూపీస్ ప్లేట్. ఓకే, సో ఇంకా దీంట్లోకి టమాటా రసము, మిరియాల రసం ఉంటుంది, ప్లస్ పల్లీ చట్నీ ఉంటుంది దీంట్లో. ఓకే, సో ఇంకా మీ దగ్గర లడ్డూస్ వచ్చేసి ప్రైస్ ఈచ్ వన్ 20 రూపీస్. మన దగ్గర ఏ లడ్డు అయినా 20 రూపీస్. ఒక బాహుబలి లడ్డు మాత్రం 25 రూపీస్. ఓకే, సో ఇవి ఏ ఐటమ్ అయినా మీకు ఈ రాగి గట్క అయినా కానీ ప్లేట్ 40 రూపీస్. మనకి ఏంటంటే రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది. సో చలో అయితే ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం. రాగి ఉప్మా అంట. ఫస్ట్ రాగి ఉప్మా మనకి అన్న ఇందాక చెప్పిండ కదా, టమాటా చారు ఇంకా చట్నీ రెండు ఇచ్చింది అనమాట. సో రెండు వేసుకొని కాంబినేషన్ ట్రై చేద్దాం. బయట టిఫిన్స్ మీరు ఎప్పుడన్నా టమాటా చారు ఇయ్యంగా చూసిరా? ఇది ఇలా ఇస్తారనమాట. సో ఫస్ట్ మనం టమాటా చారుతో ట్రై చేద్దాం. వా అన్న వా, ఏమన్నా టేస్ట్ ఉందా?
అది నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ అయితే. నాకు చట్నీ కూడా ఉంది, ఒకసారి చట్నీ వేసుకొని ట్రై చేద్దాం. నార్మల్గా రాగి సంకటి అవి తిన్నారు కానీ రాగి ఉప్మా మన సేమ్ ఈజీ మెథడ్ ఇది, మనం ఇంట్లో చేసుకున్నట్టే. నాకు మీకు చూసేసారు కదా, బట్ చట్నీ అయితే వేరే లెవెల్ ఉంది భయ్య. సో ఇప్పుడున్న జనరేషన్కి అందరూ ఆ పూరీలు బోండాలు ఆ దోశలు, వామ్మో దోశలు అంటావా, ఆ ఏమేమో దోశలు వస్తాయి. బటర్ దోశ అంటారు, ఆ ఉప్మా దోశ అంటారు, బాహుబలి దోశ అంటారు. అంటే రాత్రి నేను కూడా లైట్ గా దోశ తినేసి వచ్చినా అనుకుని, అది వేరే మ్యాటర్. అందుకే అది కవర్ చేయడానికి పొద్దుగాలు వచ్చి ఇట్లాంటి ఆర్గానిక్ ఫుడ్, ఈ మిల్లెట్ ఫుడ్ తింటున్నా అనమాట. సో లేట్ చేయకుండా మీరు కూడా ఈ ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చేసేయండి. సో ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ఇప్పుడు మనం ఈడ జొన్న గట్క అంటాం, సామల జావా. సో మీరు గట్క ఎప్పుడు తిన్నారా? నేనైతే మా నాయనమ్మ నోట్ల మా అమ్మమ్మ నోట్లు తింటుండే గట్క అని, అప్పట్లో తింటుండే అనమాట. అందుకే వాళ్ళు అంత గట్టిగా ఉన్నారనమాట. సో నేనైతే ఇప్పటివరకు తింటే ఫస్ట్ టైం తింటున్నా గట్క, టేస్ట్ చేస్తున్నా. ఇది జొన్నలతో చేసారు అనమాట. బాబా ఇట్లాంటి టేస్ట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనిపిస్తుంది నాకైతే. ఇప్పటి వరకు ఇట్లాంటి టేస్ట్ చేయలేదు నేను, అంత బాగుంది. అంటే సో డిఫరెంట్ టేస్ట్ అనమాట. మనకి కర్రీ అవసరం లేదు, చారు అవసరం లేదు, ఏం అవసరం లేదు, అట్లుంది టేస్ట్. అయినా ఒకసారి చట్నీ వేసుకొని తిందాం ఇలా. సో లేట్ చేయకుండా మీరు కూడా, లొకేషన్ వచ్చేసి వనస్థలిపురం ఎన్జిఓస్ కాలనీ, వివేకానంద పార్క్ పక్కన యూనిక్ మిల్లెట్ మాల్ట్ అని ఉంటది. మిల్లెట్ మార్ట్ కాదు, మిల్లెట్ మాల్ట్. మాల్ట్ అంటే కూడా అదొక డిఫరెంట్ మిల్లెట్ అనమాట. దాంతో పాటు ఇంకా మన దగ్గర లడ్డూలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లడ్డూలు ఉన్నాయి అనమాట. ప్రతి ఒక్కరు మన స్వీట్ షాప్లలో, కొన్ని స్వీట్ షాప్లలో పోయి ఆ షుగర్తో చేసినవి ఆ లడ్డూలు ఈ లడ్డూల కన్నా ఈసారి ఈ లడ్డూలు తీసుకోపోయి ఎక్కడికైనా పోయేటప్పుడు మామూలు ఉంటాయి టేస్ట్లు, వేరే లెవెల్కు. డైలీ మార్నింగ్ ఇది ఒక ప్లేట్ తిన్నామంటే మధ్యాహ్నం వరకు పూర్తిగా అట్లుంది టేస్ట్. ఇంకా హెల్త్ కూడా మంచిది, ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు బతుకుతాం అంతే. సో అవి రెండు తినేసిన తర్వాత ఇది వచ్చేసి సామల జావా అనమాట. డిఫరెంట్. నేను రాగి జావా అయితే ఇప్పటికి చాలా మంది తాగిండొచ్చు, చాలా మందికి తెలుసు. సామల జావా ఒకసారి ట్రై చేద్దాం ఫస్ట్. ఇది మీరు స్వీట్ కూడా వేసుకోవచ్చు, సాల్ట్ కూడా వేసుకోవచ్చు. స్వీట్ అంటే చక్కెర వేయొద్దు, బెల్లం వేసుకోవాలి. నేను బెల్లం వేసింది తాగుతున్నా, అచ్చం పాయసం లేకుండా ఉంది. స్వీట్ ఐటమ్ లాగా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు మనం, ఇది అట్లా ఉంది.